బావా, మా తిమ్మమ్మను బాలవీరునికిచ్చి వివాహం చేయదలిచాం. మీ అభిప్రాయం చెప్పండి. మాకే అభ్యంతరం లేదు బావగారు. వాడు మీ మేనల్లుడు. మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి మీరు ఎవ్వరినీ అడగనవసరమే లేదు. రంగరాజులు గారు, ఇక్కడ మీకు విషయం తెలియజేయాలి. వెంకటరాయల వారికి బాలవీరుణ్ణి ఇల్లరికి తల్లుడుగా చేసుకోవాలని ఉంది. చూడండి, నేను వృద్ధుణ్ణయ్యాను. నా తమ్ముడు కృష్ణరాజు క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నా కుమారుడు వెంకటపతిరాయలు అంత సమర్థుడు కాదు. ఇక మాకు మిగిలింది బాలవీరుడే. బాలవీరుణ్ణి ఇల్లరికం పంపిస్తే మా గూటిబయలు సంస్థాన పరిస్థితి ఏమిటో మీరే ఒకసారి ఆలోచించండి. మా బాలవీరుణ్ణి ఇల్లరికం పంపుట మాకంత శ్రేయస్కరం కాదు. అయితే మమ్మల్ని కొంచెం ఆలోచించుకోనివ్వండి, చూద్దాం. ఇంతకీ బాలవీరుడేడి? అన్నయ్య, బాలవీరన్నయ్య, పెద్దనాన్నగారు బయలుదేరారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే పద. రండి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అత్తయ్య గారు, పెళ్లి బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. నాన్నగారు, మరి బాలవీరుని పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? చూడు బాలవీర, మీ మామ వెంకటరాయుడు నిన్ను ఇల్లరిక పల్లుడు చేసుకోవాలనుకుంటున్నాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి? చిన్నాన్నగారు, తిమ్మమ్మతో పెళ్లి నాకిష్టమే, కాని ఇల్లరికం మాటే కష్టంగా ఉంది. నా తల్లిదండ్రులు చనిపోయాక పెద్దమ్మ పెద్దనాన్నలే అమ్మా నాన్నలే నన్ను పెంచారు. మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. దరిద్రుడు, ఇల్లరికానికి సరే అనుంటే నా పతి వెంకటపతి రాయలు ఈ సంస్థానానికి రాజయ్యుండేవాడు. చూడు బాలవీర, వెంకటపతి రాయుడు నీ అంతటి సమర్థుడు కాదు. మాగా వయసు మీరింది. మన ఈ సంస్థానాన్ని, గంగరాజుల గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత నీదే. పెద్దనాన్న, తిమ్మమ్మపై ఆశలైన వదులుకుంటాను కాని నీ మాట జవదాతను. వద్దు నాయనా, అంత మాట అనుకు. అన్నగారైన వెంకటరాయలు గారిని ఒప్పించి తిమ్మమ్మతో నీ వివాహం జరిపిస్తాం. అహింసో పరమో ధర్మ. ఈ ప్రపంచమే దుఃఖభూయిష్టం. ఈ దేహం అశాశ్వతం. మనుషులు అసలు విషయాలు మరిచి విషయ సుఖములందు మోహమునకు గురి అవుతున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మహామంత్రి ప్రభు, బాలవీరుడేడి? నిన్నటి నుంచి అతని జాడే లేదు. మహారాజా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏ చిల్లా కట్టే ఆట కోసమో వేట కోసమో వెళ్ళాడనుకుంటే వాని చెలికాడు ఇక్కడే ఉన్నాడు. హేమంతుడు ఇక్కడే ఉన్నాడా? రేయ్ హేమంత, బాలవీరుడెక్కడా? బాలవీరుడేమైనట్టు? అది బాలవీరన్నయ్య. అంటే బాలవీరుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు అన్నమాట. తెలుసమ్మా, మా నూరికి 2 రోజుల క్రితం బౌద్ధ భిక్షులు వచ్చారు కదా, వచ్చి ఏదో బోధించారు కదా, దానికి ప్రభావితుడై చెప్పరా, చెప్పు. ఈ జీవితం, ఈ సంపదలు అన్ని తృణప్రాయం అని భావించి ఈ కోట, ఈ రాజ్యాన్ని వదిలిసి వెళ్ళిపోయాడమ్మా. నేనంత చెప్పినా వినలేదమ్మా. తను వెళ్ళిపోయేంత వరకు ఎవరితో చెప్పొద్దని నాతో ఒట్టించుకుని మరీ వెళ్ళాడమ్మా. అడవుల్లో ఏ పులో సింహమో వాణ్ణి చంపి తింటే పీడ విరగడవుతుంది. బాలవీర, ఎక్కడున్నావు నాయన? ఎన్ని కష్టాలు పడుతున్నావు? జయము జయము మహారాజా. ఎవరో జ్యోతిష్యుల వారు తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా. బాలవీరుడు కనిపించడం లేదని చింతించవలదు. బాలవీరుడు క్షేమంగానే ఉన్నాడు. కొండకోణంలో సన్యాసి అయి యోగులను ఋషులను కలుసుకొని జీవిత పరమావధి కనుగొనాలనే జిజ్ఞాసతో తిరుగుతున్నాడు. తప్పకుండా త్వరలోనే తిరిగి వస్తాడు. దానికి కొంత సమయం పడుతుంది. మీరేమీ చింతించకండి. చాలా సంతోషం. మీ రాక మాకు ఆనందాన్ని కలిగించింది. మంత్రి తిప్పన్న గారు, జ్యోతిష్ల వారిని సత్కరించి చిత్తం ప్రభు, పదండి. కృతజ్ఞతలు మహారాజా.
రాజా చెన్నకరాయల వారికి అభివాదములు. రండి శాస్త్రి గారు. మీరు నన్ను రమ్మని కబురు చేశారు, ఏమిటో సెలవివ్వండి. అవును శాస్త్రి గారు, తిమ్మమ్మ స్వయంవరానికి మంచి ముహూర్తం చూడండి. స్వయంవరమా? అవును. మంత్రి చెన్నబసప్ప గారితో సమాలోచన చేశాము. వారి వ్యూహం ప్రకారం తిమ్మమ్మకు స్వయంవరం ప్రకటిస్తే ఆ బాలవీరుడు ఎక్కడున్నా వచ్చి స్వయంవరంలో పాల్గొని గెలిచి తిమ్మమ్మను వివాహమాడతాడని చెప్పారు. దానికి మేము అంగీకరించాం. చిత్తం మహారాజా, వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉంది. మీరు నాకు సెలవిస్తే నేను బయలుదేరతాను. దయచేసి ఈ విషయం ఎక్కడా పొక్కనివ్వకండి. అటులనే. ప్రభువులకు ప్రణామములు. మంచిది. చూశావా చంద్రమతి, ఆ వెంకటరాయలు తన కుమార్తె తిమ్మమ్మకు స్వయంవరం ప్రకటించాడు. అది కేవలం ఇల్లరికపు అల్లుడిగా ఉండదలచిన వారే ఈ స్వయంవరంలో పాల్గొనాలట. ఇదిగో ఆహ్వాన పత్రిక. ఎంత కఠినాత్ముడు! మేనలుడిపై కొంచెమైనా కనికరం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నాడు? అవును, ఒకవేళ మనమే బాలవీరుణ్ణి ఇల్లరికపు అల్లుడిగా పంపుదామనుకున్నా వాడు మనకి అందుబాటులో లేకుండా పోయాడే. అంతా మన కర్మ. లేకపోతే బౌద్ధ భిక్షలు ఇక్కడికి రావటం ఏంటి? వారి మాటలు విని అన్నీ త్యజించి అడవులకు వెళ్లడం ఏమిటి? వాడు రాకపోవడమే మంచిది. చక్కగా నా భర్త రాజవుతాడు. వాడు ఏ కొండకోణంలో తిరుగుతున్నాడో ఏమో. ఈ స్వయంవరం గురించి వాడికి తెలిసేదెలా? కనీసం ఆ తిమ్మమ్మ పూజలైనా ఫలించి ఆ బాలవీరుడు తిరిగొచ్చి తిమ్మమ్మని పెళ్ళాడితే బావుంటుంది. ఆ జ్యోతిషులు చెప్పినట్టు బాలవీరుడు తప్పకుండా తిరిగొస్తాడని నాకు నమ్మకం ఉంది. మహారాజా, మీరు అనుమతిస్తే నేనే స్వయంగా వెళ్లి వెతుకుతాను. వద్దు మల్లయ్య, దండనాయకులను భటులను పంపించండి. చిత్తం మహారాజా. పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించండి. చెట్టంత కొడుకు చెట్టుగుట్టల పాలయ్యాడని మేం బాధపడుతుంటే ఏమిట్రా ఈ పగట వేషాలు, పరాచకాలు? హేమంత, నాది పగటి వేషం కాదు పెద్దమ్మ. సాధు వేషంలో వెళ్ళి సాధు అయిన బాలవీరాన్ని పసికట్టచ్చని బయలుదేరాను. ఇది పెద్దమ్మ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.